హాయ్ హలో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో మెయిన్ కంటెంట్ మై స్కూల్ నేమ్ లైఫ్ స్టోరీ గురించి అయితే చూద్దాం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చిన్నప్పుడు బేసిక్గా ఒక అల్లరి పిల్లవాడిని. అట్లా నేను 10th ఎలా పాస్ అయ్యానంటే ఒక అమ్మాయి వల్ల అయితే పాస్ అయ్యాను. ఇక్కడ ప్రాంక్గా మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అది కూడా 10th క్లాస్లో. కొంతమందికి ఒకటి కాదు, ఎంతోమందే ఉంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకున్న లవ్ స్టోరీ వేరు. బట్ 10th క్లాస్ లవ్ స్టోరీ మీన్స్ లైక్ గూస్ బంప్స్ అంతే. అమ్మాయి పేరు విన్నా, అమ్మాయిని చూసినప్పుడల్లా, గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ఒక బైక్ ఒక కిక్కు స్టార్ట్ అవుతున్నట్లే, ఇంకొక బైక్ ఇంకొక కిక్కు స్టార్ట్ అవుతున్నట్లే, కానీ ప్రతి బైక్ ఏదో ఒక కిక్కు స్టార్ట్ అవుతున్నట్లు ఉంటుంది. అలా నా లవ్ స్టోరీని ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా రచ్చరచ్చగా, ఎంటర్టైన్మెంట్గా, క్రేజీగా ఉంటుంది. బట్ మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎన్ని షేర్లు చేస్తారో అన్ని షేర్లు చేయండి. అట్లా మనం మన చైల్డ్హుడ్ లవ్ స్టోరీకి అయితే వెళ్ళిపోదాం. మేము 10th క్లాస్ చదివిన ఇయర్ మాత్రం 2023-24 జూన్ 13, 2023. ఈ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. నేను ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసిన రోజు అంతే అన్నమాట. బ్లాక్ అండ్ గోల్డ్తో ఒక కాంబినేషన్ డ్రెస్ వేసుకొని వచ్చిందన్న. అబ్బాబ్బా వేరే లెవెల్ అనమాట. ఏంజల్ అంతే. ఇప్పటికి కూడా కళ్ళకు అద్దినట్లుగా, అలా బొమ్మలా దింపినట్లుగా కనబడుతుంది. మరి ఫస్ట్ లుక్ కదా, మినిమం ఉండాలి కదా. మరి ఏదో హాల్లో ప్రింట్ తీసినట్లుగా అనిపించింది. అంతేకాదు హార్ట్లో ఆల్బంలో ఉండిపోయింది. అంతే, మరి ఇది ఎండింగ్ వరకు గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఉందా? మనం సైలెంట్గా ఉంటామా? అమ్మాయిని గెలకకుండా ఉండలేం. అలా ఒకసారి అమ్మాయి నా ముందర వెళ్తుంది, కానీ మాట్లాడలేకపోయాను. అలా అప్పుడు క్లాస్లోకి పోయి మా ఫ్రెండ్ని అడిగితే అమ్మాయి పేరు చెప్పురా అంటే చెప్పాడు. ఆ పేరు విన్న తర్వాత బి లైక్ యాజ్ ఎ గూస్ బంప్స్. అంతే సార్, గూస్ బంప్స్. ఎవర్రా సమయం ఆ పేరు పెట్టింది అనుకొని ఇంకా వెళ్ళిపోయా. దీనికి ముందు క్లాస్లోకి పోవాలంటేనే బరువు అయ్యేది. ఎప్పుడు సిక్కురం అదొకటి ఇదే ఏదైనా చెప్పి సిక్కురం అనుకునేవాడిని. అలా ఒక్కసారి ఇంకా అమ్మాయి చూసిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి కోసమైనా క్లాస్కి పోవాల్సింది అనిపించింది. అలా ఆగస్ట్ వరకు జరిగింది. ఆగస్ట్ 15కి ఇంకా నేనైతే ప్రపోజ్ చేశాను. ఆ పాప అయితే కొద్దిగా టైం తీసుకొని అయితే యాక్సెప్ట్ చేసింది. అప్పుడు మాత్రం మనం ఊరికి అంటామా, ఇంకా ఎగిరెగిరే గంతులు వేసినాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మా ఫ్రెండ్స్కి అందరికి చెప్తే ఇంకా వాడు మొత్తం అందరికి క్లాస్ మొత్తానికి చెప్పినారు. అప్పటి నుంచి ఇంకా అరిచేసి పెడుతున్నారు, లవర్ వచ్చారు, ఇది వచ్చారు, అది వచ్చారని చెప్పేసి. అంతే. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ కొద్ది రోజులకు నా క్రష్ వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి నా బర్త్డే గిఫ్ట్ కనుక్కొని నాకైతే సిల్వర్ చైన్ తెచ్చింది. అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. అలా కొన్ని రోజులు బాగానే క్లాస్లో మాట్లాడుకుంటా జరిగిపోయింది. ఇక్కడ మెయిన్ కామెడీ అయితే మేమిద్దరం ఒక క్లాస్ కాదన్నా. ఒక క్లాస్ కాకపోయినా మేము సైలెంట్గా ఉంటాము. మా ఫ్రెండ్స్ని వేసుకొని ఎగేసుకుంటూ పోయి మాట్లాడి వచ్చేవాళ్ళం. అంతేకాదు, నువ్వు మా నాన్నని అడిగి కొత్త బట్టలు కొనుక్కొని మరీ చేసుకుని పోయేవాడిని. ఇంకా ఉండంగా అలా క్రేజీగా గడిచిపోయింది. ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చాయి. ఇంకా 15 డేస్లో మా ఎగ్జామ్స్. అప్పుడు మా సార్ వాళ్ళు మమ్మల్ని పిలిచి హాల్ టికెట్స్ ఇచ్చారు. అప్పుడు చూశాను నా లాస్ట్. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు చూశాను. రోజు వచ్చి మాట్లాడేది, ఎలా రాసావు ఎగ్జామ్స్ ఏది అని మాట్లాడేది. ఇంకా రోజు మాట్లాడుకుంటూ అలా గడిచిపోయాయి. లాస్ట్ ఎగ్జామ్ రోజు అయితే ఇన్స్టా ఐడి ఇచ్చింది. ఇంకా రోజు మాట్లాడుకుంటుంటాం, ఇప్పటికి కూడా మాట్లాడతాం. మీకు కూడా ఇలాంటి 10th క్లాస్ లవ్ స్టోరీ ఉంటే నాకు కామెంట్ చేయండి. అంతేకాదు నా 10th క్లాస్ మార్క్స్ అయితే 545. ఇప్పుడు కొన్ని స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి. వీడియో ఎవరైనా కొత్త వచ్చిన అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్ ఫర్ ఆల్.